స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ఈ సామాన్య 21వ ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు ఇరుకైన మార్గము, దాని ఫలితము అనే అంశంపై కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రియులారా, జీవితంలో ఏదైనా సాధించాలంటే కృషి అనేది చాలా అవసరం. ప్రయత్నం లేకుండా ఫలాన్ని పొందలేదు, కష్టం లేకుండా సుఖము లేదు. కార్య దీక్షతో పని చేస్తేనే ఫలితాన్ని మనం అందరూ కూడా పొందగలం. కాబట్టి ఒక అంతస్తును చేరాలంటే, ఒక ఉద్యోగాన్ని నువ్వు సంపాదించాలంటే, విద్యార్థిగా పరీక్షల్లో మంచి ఫలితాలను పొందాలనుకుంటే, ఒక రైతుగా మంచి పంటను ఇంటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా కష్టపడాలి, ఖచ్చితంగా కృషి చేయాలి. అప్పుడే ఫలాన్ని అనుభవిస్తావు. మరి అదేవిధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక అంతస్తు ఉంటుంది, అది రక్షణ అనే అంతస్తు. ఆ అంతస్తును నువ్వు పొందాలంటే దానికి తగ్గట్టుగా నువ్వు శ్రమ పడాలి, కష్టపడాలి. అప్పుడే ఆ అంతస్తును నువ్వు చేరుకోగలుగుతావు. కృషి చేసినప్పుడే ఆ అంతస్తులో ఉన్న ఫలాన్ని కూడా మనం పొందగలం. మరి అదే అంశాన్ని ఈనాటి గ్రంథ పట్టాలు మనందరం కూడా బోధిస్తూ ఉన్నాయి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకసారి రోడ్డు మీద ఉన్నటువంటి కరెంట్ స్తంభాలు పాడైనందున ఆ స్తంభాలు కొత్త వేస్తున్నారు. అయితే ఈలోగా ఆ స్తంభాలకు ఉన్నటువంటి ఆ కరెంటు వైర్ను తీసి ఆ రోడ్డు మీద పెట్టారంట. ఈలోగా స్కూల్ నుంచి ఒక చిన్న పాప ఇంటికి వస్తూ ఉండగా ఆ పాప చూడకుండా, లేక తెలియదు ఇక్కడ ఆ కరెంటు వైర్లు ఉన్నాయని, ఈ కరెంటు స్తంభాలు దాటుకుంటూ ఆ వైర్ల దగ్గరికి వెళ్తుంది. ఈ సంఘటనను చూసినటువంటి లైన్ మ్యాన్ వెంటనే ఆ పాపను గట్టిగా పిలిచాడు. అమ్మ, అటు వెళ్ళొద్దు, అక్కడ కరెంట్ వైర్స్ ఉన్నాయి, నీకు ప్రమాదం వాటిల్లుతుందని చెప్పాడు. అయినప్పుడు కూడా ఆ పాపకి వినిపించలేదు, ఇంకా ముందుకు సాగుతుంది. వెంటనే ఈ లైన్ మ్యాన్ ఏం చేశాడంటే ఒక చిన్న రాయి తీసుకొని ఆ పాపను కొట్టాడంట. కొట్టిన వెంటనే ఆ పాప అరుస్తూ ఏడుస్తూ కింద పడింది. వెంటనే దగ్గరికి వెళ్ళి ఆ పాపను హత్తుకొని బుజ్జగించి ఇంటికి తీసుకువెళ్ళి జరిగినంతా కూడా చెప్పాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులు, ఎక్కడ ఒక చిన్న రాయితో నొప్పి కలిగించినప్పటికి కూడా ఒక పెద్ద ప్రాణాపాయం నుండి ఆ పాపను రక్షించాడు. మరి మన జీవితంలో కూడా క్రీస్తు రక్షణ పొందడానికి కొన్నిసార్లు మనకి బాధను కలిగిస్తుంటాడు, కొన్నిసార్లు మనం దండిస్తుంటాడు, క్రమశిక్షణలో పెడుతూ ఉంటాడు, ఇరుకైన మార్గంలో ప్రయాణం చేయమంటాడు. ఇవన్నీ కూడా మనకు బాధను కలిగించినప్పుడు కూడా, లేదా మనము కృషి చేయాలి అని అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మనం సంతోషంగా ఉంచటానికి, మన ఆనందంగా ఉంచటానికి ప్రభు మనందరినీ కూడా ఈ విధముగా ముందుకి లేదా ఇరుకైన మార్గంలో నడిపించగలుగుతున్నాడు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరికీ రక్షణ ఇవ్వాలి, మనందరికీ సంతోషాన్ని ఇవ్వాలనేది ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క తపన, ఆలోచన. ఈనాటి మొదటి పట్టణంలో చూసినట్లయితే యెషయా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా మెస్సయ రాకడకై ఎదురు చూశారు. ఆ కాలం రాగానే వచ్చింది. ఇది ఇక్కడ ఏమైందంటే ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే కాకుండా అన్య ప్రజలకు కూడా ఇక్కడ మెస్సయ రక్షణ ఇస్తారు అని బోధించడం మనం చూస్తూ ఉన్నాం. మానవులందరూ కూడా రక్షణ పొందాలనేది ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క తపన అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంతవరకు కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఏమనుకున్నారంటే వారికి మాత్రమే రక్షణ, వారు ఇజ్రాయేల్ ప్రజలు కాబట్టి వారికి మాత్రం మెస్సయ్య రక్షణ ఇస్తాడు, రక్షణ అనేది వారికి మాత్రమే పరిమితమై ఉందని భావించారు. కానీ ఇక్కడ ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రవక్త ఏమంటున్నారంటే యావే ప్రభువునందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని యొక్క శిక్షను అంటే శిక్షకు గురి కాకుండా జీవించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క దూతే రక్షణ సువార్తను బోధించి వారందరినీ కూడా, ఈ చెల్లా చెదురై ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇజ్రాయేలు ప్రజలతో కలిసి యావే సమక్షమున ఆరాధన చేస్తారు అని అంటున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా
ఆశ్చర్యపోయారు. ఈ మాటలు చాలా విచిత్రంగా అనిపించాయి. ఎందుకంటే ఇంతవరకు కూడా వారు శత్రువులుగా పరిగణించినటువంటి, అంటరాని వారిగా చూసినటువంటి ప్రజలు ఇప్పుడు వారితో కలిసి దేవుని సన్నిధిలో ఆరాధిస్తారని. అయితే ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఆయన ఆలోచన ఏంటంటే అందరూ అందరూ రక్షణ పొందాలి. అందరూ మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొందాలి అనేది ఆయన యొక్క భావన, ఆలోచన. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన ఆలోచనతో ఏర్పరిచినటువంటి ఆ మానవ లేదా మానవతీతమైనటువంటి ఈ అడ్డుగోడలను, మన స్వార్థ బుద్ధితో ఏర్పరిచినటువంటి ఆ అడ్డుగోడలను ఆయన తొలగించి అందరికీ రక్షణను ప్రసాదించాలనే ఆయన తపన. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో ఒక ప్రశ్న అడుగుతున్నారు. లోకాసు శుభవార్త 13వ అధ్యాయము 23వ వచనంలో రక్షణ పొందేవారు కొలది మంది మాత్రమేనా? ఎందుకంటే ఈ ప్రశ్న అడిగారంటే ఆ రోజుల్లో దేవుని యొక్క రాజ్యం అనేది యూదులకు మాత్రమే పరిమితమై ఉందని భావించారు. వేరే వారు, అన్యజాతికి చెందిన వారు, వేరే ప్రజలు ఈ దేవుని రాజ్యములో ప్రవేశింపలేరు, వారికి అర్హత లేదు. కేవలం యూదులు మాత్రమే ఈ దేవుని రాజ్యములో నివసిస్తారు, ప్రవేశిస్తారని ఒక ఆలోచన, అభిప్రాయం యూదుల్లో ఉండేది. అయితే ఈ ఆలోచన ఆ రోజుల్లో మాత్రమే కాకుండా ఈ రోజుల్లో కూడా ఉంది చాలా క్రైస్తవ ప్రజల్లో. ఏంటంటే వారు ఏమంటారంటే జ్ఞానస్నానం పొందితే పరలోకంలో స్థానం పొందినట్లే అని చాలామంది భావిస్తుంటారు. కొంతమంది ఈ విధంగా కూడా బోధిస్తూ ఉంటారు. మా సంఘానికి రండి, ఈ సంఘంలో జ్ఞాన స్నానం తీసుకుంటే మీకు రక్షణ. ఇదంతా కూడా అబద్ధ సాక్షుల లేదా అబద్ధ సాక్షుల యొక్క బోధన, అబద్ధ ప్రవక్తలు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వీరందరూ కూడా ప్రభు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభు ప్రభు అని సంబోధిస్తూ, నా తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేర్చకపోతే నీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు అంటున్నారు. అదే వాక్యాన్ని మనం అందరూ కూడా మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా వింటున్నాం. ప్రభు ప్రభు అని సంబోధించి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకముందున్న నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. ప్రభు ప్రభు అని పిలిచినంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపవు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే దేవుని రాజ్యములో, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మరి క్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినది తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే. చివరికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, చివరికి తండ్రికి ప్రియమైనటువంటి బిడ్డగా పరిగణింపబడ్డాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేది ఒక ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి, కార్యసాధనతో కష్టపడాలి. దక్షలతో శ్రమించే వారు మాత్రమే సుఖశాంతులుగా జీవిస్తారు. కష్టాలనేవి జీవిత గుణపాఠాలు మనందరూ కూడా నేర్పిస్తూ ఉంటాయి. ఈ విశాలమైనటువంటి ప్రాపంచిక వ్యసన సుఖ సౌభాగ్యాల మార్గంలో ప్రయాణిస్తే ఖచ్చితంగా నీ జీవితం పతనమవుతుంది. చాలా వరకు మనం చూస్తుంటాం ఈ ఆధునిక ప్రపంచంలో హైవే మార్గంలో ఓవర్ స్పీడ్తో వెళ్ళినప్పుడు త్వరగానే మనం మరణించబోతున్నాం. చాలా వరకు మన గమ్యస్థానాన్ని చేరకుండానే మరణిస్తున్నాం. ఒకవేళ ఇరుకైన మార్గం లేట్ అయినప్పటికి కూడా అది సురక్షితంగా మన యొక్క గమ్యస్థానాన్ని చేరుస్తుంది. ఇక్కడ హైవే అనేది సులభమైన మార్గాలు ఎంచుకోవడం, త్వరగా ఉన్నతమైన వ్యక్తులుగా పరిగణించబడడానికి, త్వరగా దేవుని సన్నిధి చేరుకోవడానికి. కానీ ఇరుకైన మార్గం కష్టమైనప్పటికి కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఆ మార్గంలో నడవటం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆ మార్గంలో నడవడం అనేది చివరికి రక్షణను తీసుకొస్తుందని మనం గమనించాలి. దేవుడు చూపే ఇరుకైన మార్గం మనం అర్థం చేసుకోవాలంటే ఈ ఆదివారానికి ముందుగా ఉన్నటువంటి కొన్ని ఆదివారాల ప్రసంగాలు కూడా మనం కూడా వినాలి. ఆ ప్రసంగాలు చెప్పినటువంటి మాటల ద్వారా మనం నడిచినట్లయితే మనం అందరూ కూడా ఇరుకైన మార్గంలో ప్రయాణించిన వారు అవుతాం. 14వ ఆదివారాన్ని మనం చూసినట్లయితే ఆ ఆదివారంలో క్రీస్తు ప్రభువునందు విశ్వాసము కలిగి జీవించమంటున్నాడు. క్రీస్తు ప్రభువునందే, ఇంకా వేరే వ్యక్తులు ఎందుకు కాదు, క్రీస్తునందే విశ్వాసం ఉంచి జీవించమంటున్నారు. 15వ సామాన్య ఆదివారం చూసినట్లయితే మంచి సమరయంలో ఉన్నటువంటి క్రైస్తత్వాన్ని కలిగి జీవించమంటున్నాడు. ఇంకా 16వ ఆదివారంలో చూస్తే మార్తమ్మ వలె అనేక విషయములందు నిమగ్న సతమతమగకుండా మరియ వలె దేవుని సన్నిధిలో కూర్చోమంటున్నాడు, సరైనది ఎంచుకోమంటున్నాడు. ఇంకా 17వ ఆదివారంలో చూస్తే
ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించి ముందుకు నడవమంటున్నాడు. 18వ ఆదివారంలో తాగి తిని నీ జీవితాన్ని అవివేకుల వలె నాశనం చేయకుండా ఉదార స్వభావంతో జీవించమంటున్నారు. 19వ ఆదివారం అప్రమత్తమైన జీవితాన్ని జీవించకుండా, అలాంటి వ్యక్తులుగా ఉండకుండా ఉదార స్వభావంతో జీవించండి. 20వ ఆదివారంలో క్రీస్తును అనుసరించి జీవించడం అనేది విభేదాలకు దారి తీస్తుంది. ఇది రెండంచుల కత్తి మీద సాము చేసే విధముగా ఉంటుందని ప్రభు మనకు బోధిస్తున్నారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా మన జీవితంలో అనుసరిస్తున్నామంటే ఇరుకైన మార్గంలో మనందరూ కూడా ప్రయాణం చేస్తున్నామని అనుకోవాలి. క్రీస్తు ప్రభు ఇవన్నీ కూడా బోధించిన తర్వాత, ఆచరించమని బోధించిన తర్వాతనే పరలోక రాజ్యంలో ఏ విధంగా చేరుతామో మనకి చెప్పడం మనం చూస్తున్నాం. పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే తండ్రి యొక్క చిత్తానుసారంగా జీవించటం. ఈ ఈ పరలోక తండ్రి చిత్తం మత్తయి సువార్తలో మనం అందరూ కూడా చూస్తున్నాం. 25వ అధ్యాయం, మరి ముఖ్యంగా పవిత్ర వచనములు 35 నుంచి 36 వరకు చూస్తే అక్కడ తండ్రి దేవుని యొక్క చిత్తం ఏంటో మనం చూస్తున్నాం. ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని ఇవ్వటం, దప్పికగా ఉన్న వారికి దాహాన్ని తీర్చటం, పరదేశిని ఆదరించటం, వస్త్రహీనులుగా ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వటం, రోగులను పరామర్శించటం, చెరసాల్లో ఉన్న వారిని దర్శించటం, ఇవన్నీ కూడా పునీత మదర్ తెరేసా గారు తన జీవితంలో పాటించింది, ఇరుకైన మార్గంలో ప్రయాణించింది. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే పట్టుదల, కృషి, ప్రయత్నం అనేవి చాలా అవసరం. మరి కష్టం లేనిదే ఫలం ఉండదు. మన జీవితంలో కూడా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ఈ రోజుల్లో సంతోషంగా, సుఖంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఎందరో మంచి మనుషుల యొక్క శ్రమ ఫలితమే మనం సురక్షితంగా ఈరోజు జీవిస్తున్నాం. ఒక తల్లి ప్రసవ వేదనలో భరించలేనట్టు బాధను భరిస్తుంది. బాధను భరించినప్పుడు కూడా చివరికి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను చూస్తూ ఎంత మర్చిపోతుంది. ఆ బిడ్డ చివరికి అమ్మ అని ఆప్యాయతగా పిలిచినప్పుడు ఇంకా ఈ బాధనంటూ కూడా మర్చిపోతుంది. అంటే ఒక తల్లి ప్రసవ వేదన అనే ఇరుకైన మార్గంలో ప్రవేశించడం ద్వారా మాతృమూర్తి అనే భాగ్యాన్ని పొందగలుగుతుంది. ఒక వీణ తీగను సరిచేస్తూ తిప్పడం అంటే దాన్ని నాశనం చేయడం కాదు, అది ఒక సరైనటువంటి రాగాన్ని ఇవ్వటానికి మనం దాన్ని సరిచేస్తున్నాం. సంగీత కచేరీలో మనం చూస్తుంటాం, తబలాను సుత్తుతో కొడుతూ ఉంటారు. ఆ సుత్తుతో కొట్టడం అనే తబలాను నాశనం చేయడానికి కాదు, ఎవరైతే పాడుతున్నారో వారి పాటకు, ఆ స్వరానికి సరైనటువంటి శృతిని ఇవ్వటానికి, శబ్దాన్ని ఇవ్వటానికి దాన్ని సరిచేయటం అన్నమాట. మరి బంగారానికి కూడా అగ్గిలో కాల్చివేసినప్పుడు దాన్ని నాశనం చేయటానికి కాదు, దానిలో ఉన్నటువంటి నాణ్యతను బయటికి తీసుకురావటానికి. మరి ఇదికనే మార్గంలో ప్రయాణించడం అంటే మన జీవితాలను నాశనం చేయడం కాదు, పరలోకంలో శాశ్వతంగా సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండటమే అని మనం భావించాలి. అందుకని ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజుల్లో చూస్తున్నాం చాలా పరిశ్రమల్లో మనలో మధ్యలో ఉన్నాయి. కేవలం క్రైస్తవులైన రక్షణ పొందేది హిందువులు, ముస్లింలు, మరి ఇతర మతాలకు చెందిన వారి యొక్క పరిస్థితి ఏంటి? జ్ఞానస్నానం స్వీకరించిన తర్వాత కూడా పాపం చేసిన వారి యొక్క పరిస్థితి ఏంటి? హైందవ సోదరీమణులకు రక్షణ అంటూ లేదా? వారి జీవితం ఎక్కడ ఉంటుంది? ఏ విధంగా వారు ముగుస్తున్నారు అని చాలా ప్రశ్నలతో చాలామంది అడుగుతుంటారు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభు వారు అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, మంచి జీవితాన్ని జీవిస్తూ ఆదర్శవంతంగా ముందుకు సాగుతూ పాపము లేకుండా మెలుగుతూ ప్రేమ, దయ, కరుణ, కారుణ్యము, క్షమాగుణం అనే గుణాలతో జీవించే వారందరూ కూడా రక్షణ పొందుతారని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, ఇలా జీవించినటువంటి హైందవ సోదరులైనప్పటికీ కూడా వారందరూ కూడా అనోనిమస్ క్రిస్టియన్స్ అని కార్ల్ రానర్ అనే వేదాంత పండితుడు మనందరూ కూడా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు, వీరందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క బోధనలు తెలియకుండానే క్రీస్తును ధరించి క్రైస్తవత్వంలో జీవిస్తున్నారు.
వారు ఇరుకైన మార్గంలో ప్రయాణిస్తున్నారని మనకి వాక్యము ద్వారా ఈ వేదాంత పండితుడు తెలియజేస్తున్నాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ ఇరుకైన మార్గములో ప్రయాణం చేయటం అంటే ఈ రోజుల్లో నీతి న్యాయమునకు కట్టుబడి జీవించడం, అన్యాయాలను అక్రమాలను ఎదురించి వెళ్ళటం. ఇరుకైన మార్గంలో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? లేదా సుఖ సౌభాగ్యాల్లో, ఈ విందులు వినోదాల్లో జీవిస్తున్న వ్యక్తులకి ఈ మార్గం అనేది ఒక సవాలుతో కూడినటువంటి మార్గం. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవిత విధానం ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక మంచి ఆదర్శమైన జీవితాన్ని జీవిస్తున్నావా? ఇరుకైన మార్గంలో ప్రయాణం చేయడానికి, రక్షణ పొందటానికి, దానికి అంటే ఇరుకైన మార్గంలో ప్రయాణించడానికి కావలసినటువంటి దైవ ఆజ్ఞలు పాటిస్తున్నావా? నీ అనుదిన జీవితంలో ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను ఈరోజు ఒక మంచి కార్యానైన మత్తయి సువార్త 25వ అధ్యాయములో చెప్పిన మాటల్లో మరి ముఖ్యంగా ఒక కార్యానైనా చేస్తూ ఉన్నానా? ఈ ఇరుకైన మార్గం గుండా ప్రయాణం చేయడానికి, దేవుని సన్నిధి చేరుకోవడానికి అనేది ఆత్మపరిశీలన చేసుకొని ఇరుకైన మార్గంలో ప్రయాణించడానికి కావలసినటువంటి శక్తిని, యుక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాం.